అందరికీ నమస్కారం. పేదల గుండెకు భరోసా స్టెమీ. స్టెమీ స్టాండ్స్ ఫర్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ which is a type of heart attack. Heart attack with a completely blocked coronary artery is called a STEMI. సహజంగా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉన్నట్లయితే ఎలా దీని లక్షణాలు, గుండె జబ్బు లక్షణాలు ఎలా వస్తాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. అంటే ఛాతీ నొప్పి రావడం, ఛాతీలో నొప్పి రావడం ఎడమ వైపున, అలాగే ఎడమ వైపు భుజం లాగడం, అలాగే ఆయాసము, గుండె దడ, తర్వాత స్పృహ కోల్పోతారు, తర్వాత అలాగే వాంతులు కూడా వస్తాయన్నమాట. ఇలాంటి లక్షణాలన్నీ కూడా గుండె జబ్బు లక్షణాలు. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం వెంటనే మన పేషెంట్ని సంబంధిత దగ్గరలో ఎక్కడైతే మరి వైద్యశాల ఉందో అక్కడికి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇలా మొదటి గంటలో తీసుకునే చర్యనే మనం గోల్డెన్ అవర్ అంటాం అనమాట. ఈ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి గోల్డెన్ అవర్, మొదటి గంటని మనం గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్లో తీసుకునే ప్రాథమిక చికిత్స అనేది చాలా కొన్ని వేల ప్రాణాలను మనం కాపాడవచ్చు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే. మరి ఈ క్రమంలో మరి NDA కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మహా అద్భుతమైన మరి 40 నుంచి 45 ఏళ్ళ వరకు ఖర్చు అయ్యే ఇంజెక్షన్ ఒకటి తీసుకురావడం జరిగింది. దాన్నే టెనాక్టే ప్లేస్ అని పిలుస్తామన్నమాట. ఈ టెనాక్టే ప్లేస్ అనే ఇంజెక్షన్ తీసుకొచ్చారు. ఇది మార్కెట్లో కొనాలంటే మరి 40 నుంచి 45 వేల వరకు ఖర్చు అవుతుందండి. మరి ఇలాంటి ఇంజెక్షన్ తీసుకొచ్చి పేదలకు భరోసాగా నిలిచారనమాట. గుండె జబ్బులో ఉన్న వారికి ఎవరైతే అత్యవసరంగా మరి వైద్యం అందించాలో, ఈ గుండె జబ్బు ఉన్న వ్యక్తికి కనుక మనం, ఈ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి కనుక మనం ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్లయితే మరి గంట 2 గంటలు బ్రతికే అవకాశం ఉంది. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మరి ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా అందే విధంగా చర్యలు తీసుకోవటం NDA కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరిగింది. కాబట్టి ఆ మహానుభావుడికి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి పేదల పక్షపాతి కాబట్టి, మరి అందరికీ కూడా పేదలకు అందుబాటులో ఉంచారు కాబట్టి ఆ మహానుభావుడికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు ఒక పేదవాడు ఒక నిండు ప్రాణం మనం కాపాడాలంటే 40 నుంచి 45 వేల వరకు ఖర్చు చేసే పరిస్థితి అప్పటికప్పుడు ఉండదన్నమాట. ఎవరి దగ్గరైనా ఉండదు, స్పాట్లో ఉండాలంటే మనంత డబ్బు ఉండదు. కాబట్టి మనకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనుక వెళ్ళినట్టయితే మరి టెనాక్టే ప్లేస్ ఇంజెక్షన్ మనకు చేస్తారు. కాబట్టి ఆ ఇంజెక్షన్ చేసిన వెంటనే మరి ఒక పేషెంట్ మరి మనం కాపాడగలుగుతాం అనమాట. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయం. కాబట్టి మనకు దగ్గరలో ఉన్నది ఎక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, మరి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని వెంటనే అక్కడికి తీసుకెళ్ళి, నేను చెప్పిన లక్షణాలు ఉన్న పేషెంట్ని అక్కడ తీసుకెళ్ళి మరి ఇంజెక్షన్ కనుక చేపించినట్లయితే మరి తప్పనిసరిగా ఆ ప్రాణాన్ని మనం కాపాడవచ్చు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి, మనకు ఎన్ని కోట్లన్నా ఉపయోగం లేదు కాబట్టి ఆరోగ్యం అనేది మనిషికి అవసరం. కాబట్టి ఇలాంటి ఎవరైతే గుండె జబ్బులతో బాధపడతారో, అత్యవసరమైన ట్రీట్మెంట్ అవసరం అవుతుందో, కాబట్టి ఈ టెనాక్టే ప్లేస్ అనే ఇంజెక్షన్ మనం కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఖచ్చితంగా నిండు ప్రాణాన్ని మనం కాపాడగలుగుతామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను.